మత్స్యకారులు అనగానే ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో చూసుకున్నా చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా అవగాహనతో అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. మరి ప్రధానంగా మీరు చెప్పింది ఇక్కడ ఒక సచివాలయం లేదని చెప్పేసి అన్నారు. తప్పకుండా అది ఏ రకంగా చేయొచ్చో చూసి, ఎందుకంటే ఏదైనా మీ పనులు చేసుకోవాలంటే ఈ పడవలు దాటి అటు వెళ్ళి వచ్చేలోపు మీకు వచ్చే రోజు కూలీ 400-500 రూపాయలు అది మీరు లాస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏ రకంగా మనం చేయొచ్చో నేను బుద్ధప్రసాద్ గారు కలిసి తప్పకుండా చేద్దాం. అదే రకంగా ఇందాక చాలామంది వలస వెళ్తున్నారు. వలస వెళ్ళటానికి గల కారణాలు ఏంటో కూడా చెప్పారు. మరి ఆ కరకట్ట మాదిరిగా దాన్ని ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, తర్వాత మిగిలినటువంటి విషయాల్లో కూడా ఫారెస్ట్ పర్మిషన్ ఏమేమి తీసుకోవాలి, వీటిలన్నింటిని కూడా మనం ఆలోచిద్దాం. నేను గత 5 సంవత్సరాల నుంచి ఒక పార్లమెంటు సభ్యుడిగా మత్స్యకార గ్రామాల్లో చాలా తిరిగాను. అయితే ఇక్కడికి రావడానికి నాకైతే కుదరలేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా ఎప్పుడు నన్ను ఇక్కడికి వెళ్దామని ప్రపోజల్ తేలేదు. మరి ఎదురుమండి అయితే వచ్చాం. సో ఎదురుమండిలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీకు తెలుసు. నేను నాబార్డ్ చైర్మన్ గారిని తీసుకొచ్చి దాదాపు 100 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయించిన తర్వాత మళ్ళా తిరిగి ఎస్టిమేషన్స్ వేయాలి అంటే దానికి దాదాపు 140 నుంచి 150 కోట్లు అయింది. మరి ఈరోజు మిగిలినటువంటి 40 కోట్లు 50 కోట్లు కూడా నాబార్డ్ నుంచే మనం మళ్ళీ లోన్ తెచ్చుకోవాలి. నాబార్డ్ నుంచి లోన్ తెచ్చుకొని ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక చోట ఒక బ్యాంకులో పెట్టి అప్పుడు టెండర్లు పిలిస్తే ఎవరైనా సరే కాంట్రాక్టర్ అనేవాడు టెండర్ ఇవ్వడానికి వస్తాడు. ఇప్పుడు 100 కోట్లది మాత్రమే శాంక్షన్ అయ్యి అందులోకి 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ వాడుకుందని చెప్పి కాంట్రాక్టర్ తెలిసి మిగిలినటువంటి 50 కోట్ల రూపాయలు ఇక్కడ లేవు కదా అని చెప్పి తెలిసి ఏ కాంట్రాక్టర్ కూడా వాళ్ళు పేపర్లో యాడ్లు వేస్తే ఇది ఉత్తి టెండర్ అని చెప్పేసి ఎవరు రాలేదు, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. చేయాల్సిన పని ఏంటంటే మిగిలిన 50 కోట్ల రూపాయలు కూడా లోన్ శాంక్షన్ చేయించి బ్రిడ్జికి అటుపక్క అప్రోచ్ రోడ్డు ఇటుపక్క అప్రోచ్ రోడ్డు కూడా తీసుకొచ్చి ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ను వాడుకోనికుండా తీసుకెళ్ళి ఓ పక్కన పెట్టి అప్పుడు మనం టెండర్ను పిలిస్తే ఒక టెండర్ కాదు 5-6 టెండర్లు వస్తాయి. అప్పుడు బ్రహ్మాండంగా బ్రిడ్జిని కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. మీకు ఎదురుమండి బ్రిడ్జ్ వస్తే కనీసం కొంత ఊరటి, అంటే మధ్యలో ఇంకొక పడవ అయితే దాటాలి. సో కొంత ఊరటి ఒకటి దాటితే ఇమ్మీడియట్గా నాగాలాండ్కి వెళ్ళిపోతాం అనేటువంటి ధైర్యం మీలో ఉంటుంది. సో పనులకు కానీ లేకపోతే హాస్పిటల్కి ఏదన్నా ఎమర్జెన్సీల్లో కానీ వెళ్తున్నాం అంటే ధైర్యం ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా నేను బుద్ధప్రసాద్ గారి ఎన్నికై మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని ఎదురుమండి బ్రిడ్జ్ని కంప్లీట్ చేస్తాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు అది ఎలా చేయాలో మనకు తెలుసు. చేసే పద్ధతి ప్రకారం చేస్తే ఏ పనైనా అయింది, అది 100% కంప్లీట్ చేస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరి ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి అంటే అగ్నికుల క్షేత్రాలు ఉన్నటువంటి గ్రామాలు చాలా తిరిగాను. అటుపక్క పెడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కుర్తూరు మండలాల్లో తిరిగాను. నిన్న కూడా అక్కడ ప్రచారం చేశాం. చాలామంది వచ్చి అక్కడ అగ్నికుల క్షేత్రంలో మధ్యాహ్నం దాకా కూడా బ్రహ్మరథం బట్టి ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు అలాగే జనసేన కలిసి ఎక్కడ ప్రచారం చేసినా మత్స్యకారులు మొత్తం కూడా కుటుంబాలన్నీ కూడా మరి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ గ్రామాన్ని కూడా మీకు కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.